ఇప్పుడు మీరు పాడారు కదా కలిగినోరింటి అనేది కాకుండా ఈ మధ్య అది కాకుండా ఇంకోటి కూడా ఈ మధ్య వచ్చింది జాజిమల్లి పువ్వు. జాజిమల్లి. సో అది ఎట్లా పుట్టింది అది ఆ పాట? అంటే ఇప్పుడు అది ఒక ఇంట్లో ఒక 5 అక్క చెల్లెళ్ళు, ఒక 2 అన్నదమ్ములు. అంటే ఆ అక్క చెల్లెళ్ళను మర్చిపోతున్నారు అన్నదమ్ములు. అక్క చెల్లెళ్ళ విలువ ఏంటి, అసలు ఆడపిల్ల గొప్పతనం ఏంటి, ఆడపిల్ల ఉంటేనే పండుగలు, ఆడపిల్ల ఉంటేనే సృష్టికి అందం అని. ఆడపిల్ల ఉంటే కళ మొత్తం అక్కడంతా ఒక వెలుగు వచ్చేస్తుంది, వెలుగు వస్తుంది. పువ్వులు అనేవి ఆడపిల్లకి సంబంధించినవి, గాజులు పువ్వులు. మనకి ఆ పరమేశ్వరుడే కదా పసుపు కుంకుమలు ఇచ్చి బ్రహ్మ ముడి వేసింది, బంధాలు ముడి వేసింది. ఇప్పుడు అన్నదమ్ములు ఎక్కువగా అక్క చెల్లెలను మర్చిపోతున్నారు అనమాట. అట్లా మర్చిపోకూడదు. మేమున్నామని కూడా కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు పెట్టినా పెట్టకపోయినా మీరు ఉన్నారనే ధైర్యం మాకు ఉంటుంది. మీరు వస్తే మాకు సంతోషం ఉంటుంది. మాతో పాటు మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని దీవిస్తారు అని వాళ్ళకి ఒక. మరి మీకు ఒక తమ్ముడు ఉన్నారని చెప్పారు కదా, మీ తమ్ముడు మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు? బాగా చూసుకుంటాడు సార్ మా తమ్ముడు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, చాలా దూరం ఇచ్చిండ్రు కాబట్టి నన్ను. మా తమ్మునికి నేను అంటే చిన్నప్పటి నుండి ఇష్టం, నా పాటలు అన్న ఇష్టం. ఆ పాట రాసుకోవడం, అక్క పాట అన్న తమ్ముడికి బాగా ఇష్టం. అక్క అంటే తమ్ముడికి బాగా ఇష్టం, తమ్ముడు అంటే అక్క ఇంకా ఇష్టం. ఎందుకంటే తమ్ముడు మర్చిపోతాడేమో కొన్ని విషయాలల్లా, కానీ మా తమ్ముడు ఎక్కడున్నాడో అని ప్రతి క్షణం. ఎందుకంటే నాకు తోడు లేదు కదా సార్, అక్క చెల్లెళ్ళ తోడు లేదు, ఒక్కదాన్నే. నాకు అక్క అయినా తమ్ముడైనా చెల్లి అయినా నా తమ్ముడే నాకు. మా తమ్ముడు నేను ఇద్దరమే సార్. అక్క కోసం తమ్ముడు ఏమైనా చేస్తాడా, లేకపోతే తమ్ముడు కోసం అక్క ఏమైనా చేస్తుందా? తమ్ముని కోసమే అక్క చేస్తుంది, అక్క కోసం తమ్ముడు ఎప్పుడేం చేయడు. ఎందుకంటే ఆడపిల్ల మనస్తత్వమే ఎక్కువ. నేను ఎట్లున్నా పర్వాలేదు, మా తమ్ముడు బాగుంటేనే కదా నేను నా పుట్టినింటికి వెళ్ళేది. నాకంటే చిన్నవాడు కదా, వాడు బాగుండాలి అని వానికి సంబంధించింది ఏదైనా అక్కనే ఎక్కువగా సహాయపడుతుంది తమ్ముడికి. నా విషయంలో సార్, వేరే వాళ్ళ విషయంలో తెలియదు, నా విషయంలో మా తమ్ముడికి నేనే సహాయపడతా. ప్రతి క్షణం అడుగున ఎక్కడున్నాడు అని తెలుసుకోవడం, ఏదన్నా సహాయం కావాలంటే చేయడం. నాకే తోడబుట్టినవాడు ఒకే కడుపున పుట్టాం కదా అనే ఒక అది ఉంటుంది కదా, అది ప్రేమ ఎక్కువ, పేగు బంధం అంటాం. పేగు బంధం. అందుకే మా తోడబుట్టిన మా ఎన్నదమ్ముల బంధాలు ఏమాయను, ప్రేమ బంధాలు ఎటువాయను. జాజి మల్లె పువ్వులో సిరి హంసనందన పువ్వులో, హంసనందన పువ్వులో ఈ జగమంతా పూసేను భూమాత సిగలో నా జాజి మల్లె పువ్వులో, ఎన్నెన్నో సన్న జాజి మల్లెలో. జాజి మల్లె పువ్వులో సిరి హంసనందన పువ్వులో, హంసనందన పువ్వులో ఆ రాచవారిండ్లల్ల రంగుల గాజులే రామ సక్కని జాజులో, మంచి చూడ సక్కని గాజులో అని రాసుకున్నాను సార్. అట్లా రాసుకోవడం జరిగింది. అదే అంటే అలా అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు, సో ఈ బంధం అనేది చాలా గొప్ప బంధం. అది ఎవరు కూడా ఒకరికి ఒకరు తోడు ఉండాలి. మనం ఎక్కడ అంటే ఆడపిల్ల వెళ్ళిన ఒక మాట అనుకున్నా కూడా అక్క తమ్ముడు వెంటనే కలిసిపోతారు, వాళ్ళు కాదు కదా, కాంప్రమైజ్ కారు కదా.